నమస్కారం. ప్రతిరోజు మాదిరిగానే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ కార్యక్రమం ఒకసారి చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసిందా అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగరంపై మంచు దుప్పటి, ఉదయం 10 గంటల వరకు ప్రభావం, శివారు ప్రాంతాల్లో 100 మీటర్లు, ఎయిర్పోర్ట్లో 500 మీటర్ల కంటే తక్కువగా విజిబిలిటీ అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. టౌన్ కొత్త రోడ్డు వద్ద మంచు ఎలా ఉంది అన్నది రాశారు. అంటే ఈ చలికాలం వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ మంచు ఈ ఏడాది కాస్త ఎక్కువగా ఉండడం వల్ల నగరంపై మంచు దుప్పటి అనే వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఫొటోస్ కూడా వేశారు, ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంటి అని. నగర శివారు ప్రాంతంలో సుజాత నగర్లో శుక్రవారం దట్టమైన మంచు కురుస్తున్న దృశ్యాన్ని ఓ చక్కగా ఫోటోగ్రాఫ్ తీసి వేశారు. అది చూసారా ఎంత మంచు అంటే ఫోటో ఎలా కనిపిస్తుందో. ఇది ప్రధానంగా మంచు ప్రభావం అన్నది వార్త రాశారు. ఐటీ కంపెనీల అన్వేషణ, నగర శివారులో 500 ఎకరాలు సేకరించే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. సముద్ర తీరానికి 400 కిలోమీటర్ల లోపు 800 ఎకరాలు కోరుతున్న గూగుల్ కంపెనీ డేటా సెంటర్కు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే సంస్థ ప్రకటించింది. 30 ఎకరాల్లో టీసీఎస్ క్యాంపస్ అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. తాత్కాలికంగా మిలీనియం టవర్స్లో కార్యకలాపాలు అంటూ ఒక వార్తను రాశారు. భూముల కోసం ఐటీ కంపెనీల అన్వేషణ. మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నంలో గూగుల్, టీసీఎస్ 2 భారీ కంపెనీలు విశాఖలో నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం అనుకూలంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అంటే మీరు మా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, మీకు ఏ సదుపాయాలు కావాలో అవన్నీ మేము చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో పెట్టాలి అని ఇటు ఆంధ్ర ప్రభుత్వం కోరడం, వారు కూడా అదే ఇంట్రెస్ట్ చూపినట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే 500 ఎకరాలు కావాలి. ఈ 2 కంపెనీలు గూగుల్ అండ్ టీసీఎస్, ఈ 2 కంపెనీలు విశాఖలో ఏర్పాటు చేయాలి అంటే 500 ఎకరాలు కావాలనేది ఒక ప్రతిపాదన పెడితే ఆ భూముల కోసం అధికారులు వేట ప్రారంభించారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది అన్నది చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం మిలీనియం టవర్స్లో ఇది ఏర్పాటు చేసేందుకు గూగుల్, టీసీఎస్ సిద్ధమైనట్టు ఈ వార్త సారాంశంగా రాశారు. క్రూయిజ్ షిప్ వచ్చేస్తుంది, పోర్టు ప్రకటన. ఆగస్టు 4, 22 తేదీల మధ్య నడపనున్నట్లు వెల్లడించారు. పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖకు రాక. గతంలో పలుమార్లు ప్రకటనలకే పరిమితం, ఏడాదిన్నర కిందట సిద్ధమైన టెర్మినల్ అంటూ ఒక వార్తను రాశారు. విశాఖపట్నం పోర్ట్ క్రూయిజర్ టెర్మినల్ మళ్ళీ కోత పెడుతోంది అంటూ ఒక వార్తను రాశారు. గతంలో ఒక షిప్ ఇక్కడ నుంచి అంటే క్రూజల్ బయలుదేరింది, మళ్ళీ ఇప్పుడు అలాంటిదే ఒకటి బయలుదేరుతుంది. పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చేందుకు ప్లానింగ్ జరుగుతుంది అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళిచ్చారు. ఫ్రీ హోల్డ్ భూములపై విజిలెన్స్, పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆన్సైడ్ భూముల శాశ్వత హక్కులు అంటే ఫ్రీ హోల్డ్ కల్పించడంలో చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అంటే గతంలో ఫ్రీ హోల్డ్ భూముల పేరిట చాలా భూమి అన్యాక్రాంతం అయిపోయింది అన్నది ఒక వార్తని వీళ్ళు రాశారు. దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరళీకృతం చేసి అది నిజంగా జరిగిందా లేదా అన్నది విజిలెన్స్ వేసి ఆ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్టు ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. పక్కాగా క్యాన్సర్ స్కానింగ్ సెంటర్ అంటూ మరొక వార్తని. 18 ఏళ్ల నిండిన వారందరికీ పరీక్షలు. జిల్లాలో 17,77,400 మంది, ఇప్పటి వరకు 2,61,670 మందికి స్క్రీనింగ్ చేశాము. 2,120 మందికి అనుమానిత లక్షణాలు, అందులో 600 మందికి పైగా 2వ దశ పరీక్షలు. కేజీహెచ్కు 220 మంది. నాన్ కమ్యూనిటీ కేబుల్ వ్యాధుల నిర్వహణ కూడా సేకరణ. ఈ బీపీతో ఇంతమంది వచ్చారు, షుగర్తో ఇంతమంది బాధపడుతున్నట్లు గుర్తించాము అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ చూశారు కదా, పక్కాగా క్యాన్సర్ స్కానింగ్ విశాఖపట్నంలో
క్యాన్సర్ స్కానింగ్ సెంటర్ ఉండాలి, దానికి సంబంధించినటువంటివి ఎంతమందికి మనం పరీక్షలు చేశాము, ఇవన్నీ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. మరో హనీ ట్రాప్ కేసులో భీమినిపట్నం, విశాఖ నగరంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో బాధితుడు శ్రీకాకుళం జిల్లా వివాహితతో పాటు సహకరించినట్లు నలుగురు శుక్రవారం సాయంత్రం పోలీసు అదుపులో తీసుకున్నారు. పోలీసుల అదుపులో మహిళ, నలుగురు పురుషులు, పరారీలో మరో ఇద్దరు. బాధితుడు శ్రీకాకుళం జిల్లా వాసి. నిన్న భీమిలి నియోజకవర్గ పరిధిలో ఈ హనీ ట్రాప్ జరిగినట్టు ఈ వార్త రాశారు. అంటే ఒక లేడీ ఫోన్ చేసి పిలిపించినట్టు, ఆయనకి శ్రీకాకుళం వాసికి, ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గర డబ్బు ఇవి తీసుకున్నట్లు, మొత్తం మీద చూస్తే ఈ హనీ ట్రాప్ కేసులు ఎక్కువ అవుతున్నాయి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో అఖిల భారత విద్యా పరిషత్ 13వ రాష్ట్ర మహాసభల్లో ప్రసంగిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సింగ్ చిత్రంలో ఉన్నారు. మాజీ క్రికెటర్ ఇవన్నీ చెప్పేసి రాశారు. అంటే రాష్ట్ర సభలు, మహాసభలు ఏబీవీపీ నిర్వహిస్తుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇదన్నిటితో పాటు ఇక టాపులో సైడ్ యాంగిల్ వైసీపీలో కలకలం. పార్టీ విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనతో విశాఖలో కార్యకర్తల విస్మయం. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం 5 ఏళ్లు ఆయనదే పెత్తనం, ఆరోపణలు అనేకం అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. అంటే నిన్న అంటే శుక్రవారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో వేణుంబాక విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు, ఇతను ఒక సంచలనమైన ట్విట్టర్లో రాసుకొచ్చారు ఒక విషయాన్ని. అదేంటి, నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, దీంతో పాటు నాకు 28వ సంవత్సరం ఏడాది వరకు ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు పదవిని కూడా వదులుకుంటాను, భవిష్యత్ కార్యాచరణ ఏమీ లేదు, ఏ పార్టీలో చేరను, వ్యవసాయమే చేసుకుంటానని నిన్న ట్విట్టర్లో పేర్కొనడంతో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. అసలు జగన్కి సన్నిహితుడైనటువంటి విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు? దాంతోపాటు ఇక ఈ వార్త సారాంశం ఏమిటి అంటే, విశాఖ జిల్లాతో ఆయనకి చాలా పరిచయం ఉంది, ఇక్కడ ఈయన లేకపోవడంతో విశాఖ జిల్లా కార్యకర్తల విస్మయం అన్నది ఒకటి రాశారు. ఇక దాని వెనుక వైసీపీకి బొడ్డేటి కాశీ విశ్వనాథ్ రాజీనామా. కాశీ విశ్వనాథ్ ఈయన చాలా రాజకీయ పార్టీలో తెలుగుదేశంతో ప్రస్థానం ప్రారంభించి, తర్వాత ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, తర్వాత తెలుగుదేశం, తర్వాత ప్రజారాజ్యం, మొత్తానికి ఒక 3 పార్టీలు, ప్రధాన పార్టీల్లో ఈయన సభ్యత్వం తీసుకుని పార్టీలో చురుగ్గా కార్యక్రమాలు చేసేవారు. చాలామంది గంటాకి సన్నిహితుడని కూడా చెప్తూ ఉంటారు. ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి గతంలో వైసీపీ పంచన చేరారు. ఇప్పుడు అధికారం కోల్పోయిందో మరి ఏమో, దేంట్లో ఏం ఆలోచించారో తెలియదు కానీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన ఫోటో వేస్తూ ఆయన ప్రకటనని వీళ్ళు రాసుకొచ్చారు. ఇక సాక్షి దినపత్రిక ఏం రాసిందా అన్నది మనం ఒకసారి చూద్దాం. కూటమి పాలన మానసికంగా వేదన. అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. కూటమి పాలనలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అన్నది, దివ్యాంగుల పెన్షన్ కోసం కోత మొదలు, మళ్ళీ పరీక్షల పేరుతో మానసిక క్షోభ, ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబాలు, ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో పరీక్షలు, మళ్ళీ పరీక్షలు చేయించాలట, ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు అంటూ, మళ్ళీ సర్వే ఎందుకో, ఎంతో దూరం నుంచి వచ్చాము అంటూ ఇలా మొత్తం మీద చూసుకుంటే రాశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను వేదనకు గురి చేస్తుంది, మానసిక రోగులను చుక్కలు చూపిస్తుంది, పాలన చేతకాక పెన్షన్ల కోత మొదలుపెట్టడంతో పాటు సర్వేయర్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇందులో భాగంగా మరోసారి వైద్య పరీక్షలకు ఉపక్రమిస్తుంది. ఒకవైపు నడవడం, సర్టిఫికెట్లు తనిఖీ చేయడంతో పాటు మరోవైపు లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది.
ఇలా ప్రభుత్వం పెడుతున్న కోతలు వారి తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని సాక్షి దినపత్రిక రాసింది. అంటే కూటమి పాలనలో మానసిక వేదన అని ఎందుకు హెడ్డింగ్ పెట్టారు అంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 7 నెలల్లో ఈ కోత ప్రక్రియలు మొదలుపెట్టింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలలో కోత మొదలుపెట్టింది. అందులో భాగంగానే మానసిక వేదన పడుతున్నాము. అంటే మానసిక రోగులకు కూడా వీళ్ళు నిజంగా వీళ్ళకి రోగం ఉందా లేదా ఇవన్నీ టెస్టులు చేయించుకున్న తర్వాత ఇస్తాము. దాంతోపాటు ఆ తల్లిదండ్రులు పిల్లలకు తీసుకొచ్చిన ఫోటో, ఒక మానసిక వికలాంగురాలు నడవలేని స్థితిలో ఉంది, ఒక పాపని తల్లిదండ్రులు ఎత్తుకున్నటువంటి ఫోటో, ఇలా అన్ని ఫోటోలు కలెక్ట్ చేసి అక్కడ హాస్పిటల్లో తనిఖీ చేస్తున్నటువంటిది. మొత్తం మీద వీళ్ళు ఒక టాప్ ఐటమ్ రాశారు. ఇక స్నో యుగం, ఇందాక మనం వేరే దినపత్రికల్లో చెప్పుకున్నట్టే మంచు కురిసింది అన్నది చూశారు. ఇక్కడ ఆ ఫోటోలు వేస్తూ రాశారు. జిల్లాలో పరిశ్రమ స్థాపనకు సంపూర్ణ సహకారం అందిస్తాము అన్నది కలెక్టర్ అరిహేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల్ని ప్రెస్ నోట్ని వీళ్ళు ఇక్కడ రాశారు. 27వ ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నంలో ఉంటుంది అన్నది ఇది ఒక వార్తగా రాశారు. ఇక ఆమెకి లకం పెరిగిన మహిళా ఓటర్లు తుది జాబితా విడుదల, నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం, కలెక్టర్కు పురస్కారం, అధికారులకు అవార్డులు అంటూ ఒక వార్తని రాశారు. ఓటు హక్కు పొందాలి అంటే కలెక్టర్ అరిహేంద్ర ప్రసాద్ మొన్న ఎలక్షన్స్లో మొత్తం మీద ఓటర్ల జాబితాలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం అన్నింటిలో కలిపి ఉంది. అయితే ఈ వార్తలో ఓటు హక్కులో లేడీస్దే కీలక పాత్ర అంటూ నేడు ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఒక స్టోరీ వీళ్ళు రాశారు. జిల్లాలో ఓటర్ల వివరాలు ఎలా ఉన్నాయి, భీమిల్లో ఎలాగా, తూర్పు నియోజకవర్గం, మొత్తం మీద 7 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు అన్న యాంగిల్లో ఈ వార్త రాసుకొచ్చారు. ఇక మనం మరో వార్త చూసుకునేటప్పుడు, దావోస్ నుంచి చంద్రబాబు దారి ఖర్చులు కూడా తేలేదు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టున్నారు. అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలను వీళ్ళు ఇక్కడ రాశారు. అక్రమ ఆస్తుల కేసులో సస్పెండ్ అయిన ఉద్యోగికి పోస్టింగ్, అక్రమ ఆస్తుల దీంట్లో అయినటువంటి ఉద్యోగికి మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు అంటూ రాశారు. 85 మంది పోలీసులకు రివార్డు అందజేసిన శంఖభక్తుల బాక్సే, స్ఫూర్తి నింపిన జనగణమన అంటూ ఒక వార్తను రాశారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక ఈనాడు దినపత్రిక ఏం రాసిందా అన్నది ఒకసారి మనం చూసుకుందాం. ఈ కూడలి దాటితే చాలు అదే 10,000 అన్నది ఒక వార్త వీళ్ళు రాశారు. ఇక్కడ పైవంతిన నిర్మాణాలు ప్రతిపాదన ఉంటూనే ఉంది. ఉదయం సాయంత్రం నిలిచిపోయిన ట్రాఫిక్, రాకపోకలు సాగించే వారికి వాహనానికి మరి అద్దె పెరుగుతుంది అన్నది ఒక వార్త రాశారు. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి అలాగే ఆనందపురం మీదుగా పిఎంపాలెం, కొమ్మాది నుంచి జాతీయ రహదారి నగరంలోకి వచ్చే రహదారులన్నీ హనుమంతివాక కూడలి దాటేసరికి చాలా టైం పడుతుంది. భారీ రద్దీ నేపథ్యంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి అన్నది ఒక వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. అంటే విశాఖపట్నంలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది. అటు ఆనందపురం నుంచి హనుమంతవాక వరకు రావాలంటే మధ్యలో ఉన్నటువంటి కొమ్మాది, మధురవాడ, కార్ షెడ్డు, అలాగే జూ పార్కు, ఆదర్శ్ నగర్ ఇవన్నీ దాటుకొని వచ్చేటప్పటికి ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉండడంతో ఇక్కడ నుంచి దాటి నగరంలోకి రావాలన్నా ఇక్కడ నుంచి దాటి నగర బయటకు వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక 2 కానిస్టేబుల్ అభ్యర్థులకు డిహైడ్రేషన్ అంటూ ఒక వార్తను వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఇక మొత్తం మీద చూసుకుంటే కుటిల వ్యూహాల సూత్రధారి, ఇక ఇంటికి దారి అంతా అక్కడి నుంచే అంటూ నిన్న సాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ని ఉదహరిస్తూ ఇక్కడ ఈ వార్తను వీళ్ళు రాయడం జరిగింది. అలాగే సివిల్ దందాలు, బుకీలతో సంబంధాలు తవ్వుతున్న కొద్దీ పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో బుకీలతో సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే పోలీసులు కానీ ఉన్నట్టు విచారణలో తేలడంతో దానికి పెట్టి ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు. ఆ ఒక్కటి మినహా 110 ఆమోదం అంటూ ఒక రాశారు. మేయర్ అధ్యక్షన స్థాయి సమావేశం, జీవీఎంసీ సేవలు మెరుగుపరచాలని సభ్యులకు సూచన చేసిన మేయరు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఆ ఒక్కటి మొత్తానికి మినహాయించారు. 110కి నిన్న ఆమోదం తెలిపినట్టు ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు.
ఇక పప్పులో నాణ్యత లోపం, సింహాచలం లడ్డు ప్రసాద తనిఖీల్లో ప్రాథమికంగా నిర్ధారణ అంటూ ఒక వార్తని రాసుకొచ్చారు. సింహాచలానికి వచ్చే భక్తులు ఎలా ఉంటారు? రోజుకు 20,000 మంది, వారాంత ప్రాంతంలో 60,000, ప్రత్యేక రోజుల్లో 1,00,000 మంది దాకా వస్తారు. అయితే ఈ పప్పు వాడకంలో కొంత ఇబ్బంది జరిగింది. అది నాణ్యత లోపమైనటువంటి పప్పు వాడడం అన్నది ఈ విజిలెన్స్ తేల్చినట్టు ఈ వార్త సారాంశంగా రాశారు. కుంభమేళా ప్రత్యేక రైళ్లకు కొత్త వలసలో హాల్ట్. కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతానికి ప్రయాగకు వెళ్లేందుకు రైళ్లు విపరీతంగా వేశారు. అందులో భాగంగా వస్తున్నటువంటి రైలుని కొత్త వలసలో స్టాప్ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం భక్తులు ఎక్కువగా ప్రయాగ వెళుతున్న సందర్భంగా విజయనగరం జిల్లా కొత్త వలసలో రైల్వే స్టాప్ ఇచ్చినట్టు రాశారు. వ్యవసాయ శాఖ సహకార శాఖకు డిపిఓ చంద్రిక అంటూ మరొక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఇది వార్తలు. ఇక ఆంధ్రప్రభ దినపత్రిక, నగరానికి కాల్ధేరియా క్రూజ్ షిప్, ఇందాక మనం చెప్పుకున్న షిప్ గురించి వివరాలు. అలా గీత కులాలకు 14 మద్యం షాపులు కేటాయించారు. అధికారులు కుల సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీశారు. నిన్న కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ అక్కడ లాటరీ తీసి ఎవరెవరికి ఏ షాపులు వచ్చాయన్నది చేసినట్టు ఈ ఫోటో వేశారు. ఇక 31 నుంచి అరకులో చలి ఉత్సవాలు, కలెక్టర్ దినేష్ కుమార్ ఒక పోస్టర్ని విడుదల చేస్తున్నట్టు ఇక్కడ ఫోటో ఒకటి వేశారు. 10.25 లక్షల విలువైన 205 కేజీల గంజాయి పట్టివేత, కారు మోటార్ బైక్ స్వాధీనం, 3 అరెస్టు, పోలీసు సిబ్బందికి రివార్డు, ప్రశంసా పత్రాలను అందజేసినటువంటి పోలీసు పెద్దలు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా రాశారు. నగరానికి చుట్టేస్తున్న పొగ మంచు, మరోవైపు చంపేస్తున్న చలి, పండగ తరువాత తీవ్రత, ఏజెన్సీలో మరింత ఎక్కువ, తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు అంటూ ఒక వార్తను రాశారు. ఇక కారాగారాలుగా కార్పొరేటర్ విద్యా సంస్థలు, ఒత్తిళ్లతో విద్యార్థులు, ముంచుకొస్తున్న వార్షిక పరీక్షలు, ర్యాంకుల మాయాజాలములో విద్యార్థుల తల్లిదండ్రులు, మాయలో విద్యార్థుల తల్లిదండ్రులు, చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికార యంత్రాంగం, ఫలితాల ఒత్తిడి, ప్రైవేటుకు కక్కుర్తి అంటూ ఒక వార్తని ప్రైవేట్ స్కూళ్ళకి కాలేజీలకు సంబంధించి ఒక వార్త రాశారు. ఇక నకిలీ ట్రైనీ ఐఏఎస్ కలకలం, ప్రకాశం జిల్లాలో అరెస్టు చేసి విశాఖకు తీసుకొస్తున్న పోలీసులు, ఇప్పటికే విశాఖలో పలు స్టేషన్లో కేసు నమోదు. ఈమె ఒక జాయింట్ కలెక్టర్ అంటూ మరొక అధికారి అంటూ మొత్తానికి హల్చల్ చేస్తూ 2 రోజుల క్రితం ఈవిడ బండారం అంతా బయటపడడంతో ఈరోజు ఎక్కడో ప్రకాశం జిల్లాలో నిన్న అరెస్ట్ చేసి ఈరోజు విశాఖపట్నం తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇది వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.